3 రకాలుగా సాగు భూముల విలువ సవరణ అట. ఏవైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన వాల్యూని కూడా పెంచబోతున్నారట. ఎకరా ప్రభుత్వ విలువ 1,75,000 నుంచి 2,75,000. ఓఆర్ఆర్ లోపల కనిష్టంగా 15 లక్షలు. అపార్ట్మెంట్స్లో చదరపు అడుగు 6,000 అట. ఈ నెల 28 నుంచే అమలుకు సన్నాహాలు. ల్యాండ్స్ వాల్యూని పెంచబోతున్నారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఇది పెండింగ్లో ఉన్న సమస్య. ఈ వాల్యూ పెంచడం ద్వారా ప్రజల మీద ఖచ్చితంగా భారం పడుతుంది. భూములు కొనుగోలు చేయాలన్నా, మరి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నా భూముల వాల్యూ పెరిగినప్పుడు ఆ పెరిగిన వాల్యూ ప్రకారంగా దాని మీద మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 7.5% ఆర్ సంథింగ్. సో వాల్యూ పెరిగినప్పుడు దాని మీద కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే యాక్చువల్గా కొనుగోలు చేసే రేటుకి మార్కెట్ వాల్యూకి చాలా వ్యత్యాసం ఉన్నది, అందుకే పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువను 3 రకాలుగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలు, జాతీయ ప్రధాన రహదారులు, మండల కేంద్రాలు, పట్టణాలకు సమీపంలోని భూముల విలువను సవరించబోతున్నారట. గ్రామాల్లో ఒక రేటు, మండలాల్లో ఒక రేటు, ఓఆర్ఆర్కి, RRRకి అవతల యువతల ఒక రేటు, ఇట్లా డిఫరెంట్గా వివిధ రకాల స్లాబ్స్ ప్రకారంగా దీన్ని డిసైడ్ చేయబోతున్నారట. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాల్లో బహిరంగ ధరలకు మార్కెట్ విలువకు అంతరం భారీగా ఉన్నది. RRR అది మన ఔటర్ రింగ్ రోడ్ లోపల, అంటే కోర్ హైదరాబాద్లో. దీంతో స్థానిక పరిస్థితులను బట్టి మార్కెట్ విలువను సవరించాలని అంచనాకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వచ్చింది. మొత్తంగా సాగేతర స్థిరాస్తుల విలువ 50% వరకు సవరించబోతున్నట్టుగా తెలిసింది. ఈ నెల 28 నుంచి కొత్త ధరలు అమల్లోకి తీసుకురావాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. కొద్ది రోజులుగా ఈ విషయం పైన ఆ శాఖ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు యంత్రాంగంతో కసరత్తు చేస్తున్నారు. సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలపైన ఒకేసారి ఎక్కువ మొత్తం భారం పడకుండా అమల్లోకి తేవాలని ఆయన సూచించారు. 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలని అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు సవరించబోతున్న అంచనాల వివరాలు ఎట్లున్నాయంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఎకరా ప్రభుత్వ మార్కెట్ విలువ కనిష్టంగా 1,75,000 నుంచి 2,75,000కు సవరిస్తారట. ఓఆర్ఆర్ లోపల, అంటే ఈ కోర్ అర్బన్ హైదరాబాద్ ఏరియాలో ఎకరా ప్రభుత్వ విలువ 8,75,000 ఉందట. 8,75,000 ఉందట. అంటే మినిమం రేటు కొంత ఓఆర్ఆర్కి దగ్గరగా అటు సైడ్ వెళ్తే. అయితే దాన్ని 15 లక్షలకు పెంచుతారట. అంటే ఆల్మోస్ట్ డబల్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ డబల్. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూముల ధర బహిరంగ మార్కెట్లో భారీగా ఉన్నది. వట్టినాగులపల్లి తదితర ప్రాంతాల్లో ఎకరా 70 నుంచి 80 కోట్లు పలుకుతోంది. మరికొన్ని చోట్ల 150 కోట్లు కూడా ఉన్నది. ప్రభుత్వ విలువ 2 నుంచి 2.5 కోట్ల వరకే ఉంది. దీన్ని 4 కోట్లు చేయబోతున్నారట. మీరు చూడండి, ఈ ఓఆర్ఆర్ లోపల ఏ ప్రాంతం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఔటర్ రింగ్ రోడ్ని ఆనుకొని ఉన్న ఏ ప్రాంతాన్ని తీసుకోండి, ఔటర్ రింగ్ రోడ్ని ఆనుకొని అవతల ఇంకొక 4-5 కిలోమీటర్ల వరకు వెళ్ళండి, 10 కోట్లు 20 కోట్లకు తక్కువ ఎక్కడా లేదు. నాకు మ్యాక్సిమం ఉండదు. ఇంకా నీకు లక్షలలో దొరికే అవకాశం అయితే లేదు. మినిమం 2-3 crores అయినా ఉంటుంది, ఇంకా కొంచెం దూరం వెళ్తూ ఉంటే. సో ఇప్పుడు ఈ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసినప్పుడు మనం కొంటున్న యాక్చువల్ వాల్యూ చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి వస్తున్నది, ఇప్పటి నుంచి ఉన్నటువంటి ఇది కాదు కదా. ఇప్పుడు ఒకవేళ మీరు మార్కెట్ వాల్యూ ప్రకారంగానే మీరు భూముల అమ్మకాలు కొనుగోలు చేయాలి, దాని మీద అంత ట్యాక్స్ విధించాలి అని అంటే అసలు ఇక భూములు ఎవడు కొనడు, అమ్మడు, అసలు ఇల్లు కొనరు, అమ్మరిగా. ఒకవేళ మార్కెట్ వాల్యూ ప్రకారంగానే ఆ రకంగానే ఉండాలి అని అంటే అది మనం రిజిస్ట్రేషన్ చేసేది ఒక రేట్ ఉంటుంది, మనం కొనుగోలు చేసేది ఇంకొక రేట్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసే వాల్యూ మనకు అఫీషియల్గా కనబడుతుంది, మిగతాదంతా మనం క్యాష్ రూపంలోనే ఇంకో రూపంలోనే వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరు చేసేదే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ రేట్లు పెంచడం వల్ల సరే ప్రభుత్వానికి ఆదాయం వస్తుండొచ్చేమో కానీ సామాన్యుడు అసలు ఇల్లు కొనుగోలు చేయలేని, కనీసం భూమి కొనుగోలు చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందని అంటున్నాం. ఇక అపార్ట్మెంట్ల చదరపు అడుగు విలువ 6,000 అంటే స్క్వేర్ ఫీట్ 6,000 అట. రాష్ట్రంలో అపార్ట్మెంట్ల బహిరంగ ధరలను పరిగణలోకి తీసుకొని రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించబోతున్నది. ఈ క్రమంలో ఫ్లాట్ల చదరపు అడుగు విలువ 75% వరకు పెరిగే అవకాశం ఉందట. ప్రస్తుతం చదరపు అడుగు 3,500 నుంచి 4,000 ఉన్న చోట 6,000 చేస్తారట. ఇప్పుడు 1,500 స్క్వేర్ ఫీట్ ఒక ఫ్లాట్ మీరు తీసుకున్నారనుకోండి, 1,500 ఇంటూ ఇంతకుముందు 3,500 400 ఉంటుండే. సో ఇప్పుడు 1,500 ఇంటూ 6,000 అవుతుంది. సో ఇంకొన్ని ప్రాంతాల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందట. అంటే అంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకి మనం కట్టాల్సి వస్తుంది ట్యాక్స్ 7.5%.
అదనంగా 1500 కోట్ల రాబడి. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక రాబడి ప్రస్తుతం 15,000 కోట్ల వరకు ఉన్నది. అధికంగా హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు, అపార్ట్మెంట్లు, హైరైజ్డ్ భవనాలు, విల్లాల రిజిస్ట్రేషన్ల ద్వారా వస్తోంది. అయినప్పటికీ బహిరంగ ధరలకు ప్రభుత్వ విలువ మధ్య పెద్ద ఎత్తున అంతరం ఉన్నది. 2021-22లో చివరిసారి వీటి సవరణ జరిగింది. అంటే లాస్ట్ టైం 2022లో ఒకసారి పెరిగింది భూముల వాల్యూ. దీన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ ధరలకు అనుగుణంగా సవరణ చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల ఏటా 1500 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత సవరణ అమలు అనంతరం 6 నెలల తర్వాత సమీక్ష చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు ఇది అంతా బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు నార్మల్గా మీరు ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ కొనుగోలు చేయాలన్నా మీరు ఇంటూ 6,000 అంటే 6 లక్షలు, ఇంటూ 6,000 అంటే 6 లక్షలు మీరు రిజిస్ట్రేషన్ దానికే కట్టాల్సి వస్తుంది. సో లోన్లు పెట్టుకొని చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎక్కడో దగ్గర కొంత అమౌంట్ ఉంటే ఇంకొంత ఈఎంఐ ద్వారా లోన్ పెట్టుకొని కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది పెద్ద ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పటికే. ఇప్పుడు ఇంకా రేట్లు పెరగబోతున్నాయి. ఇది సామాన్యుడి మీద పిడిగే ఒక రకంగా. దానికి సింపుల్గా ఏం చెప్తారంటే కొనుగోలు చేసే రేటుకి మార్కెట్ వాల్యూకి తేడా ఉంది కదా అని అంటే, అసలు ఈ మార్కెట్ వాల్యూని ఎవడు పెంచిండి ఇష్టం వచ్చినట్టుగా? గవర్నమెంట్సే కదా. రియల్ ఎస్టేట్ పెరిగింది 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 అని చెప్పి రేటు తీసుకుపోయి ఎవరెస్ట్ శిఖరం అంతా ఆడ నిలబెట్టిరు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో ₹1,00,00,000 తక్కువ ఎక్కడైనా ఒక ఫ్లాట్ దొరికే అవకాశం ఉందా? ఛాన్స్ ఉందా? అసలు సామాన్యుడు ఒక 500 స్క్వేర్ ఫీట్ ఏదైనా చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనడానికి అవకాశం ఉందా? లేదు. రేట్లు పెంచేది మీరే, ఇష్టం వచ్చినట్టు చేసేది మీరే. ఇప్పుడు ఇది ఇంకా భారంగా మారే అవకాశం ఉంది. ఇగో భూముల విలువల పెంపు గరిష్టంగా 100%. అంతకు మించి పెంచొద్దని నిర్ణయించిన ప్రభుత్వం. అంటే ఏముంది, 3,500 స్క్వేర్ ఫీట్ ఉంటే దాన్ని 6,000 చేస్తున్నాడు. 100% పెంచుతున్నారు. ఇంక ఇదేం తక్కువేం కాదు కదా. ఇప్పుడు మీరు పెంచుతున్న రేటే డబల్ అవుతున్నది. ఇంతకుముందు 2 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయ్యేది ఉంటే ఇవాళ 4 లక్షలు అవుతుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలు. ఔటర్ని ఆనుకొని హెచ్ఎండిఏ పరిధిలో 10 లక్షలు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 5 లక్షలు. పంచాయతీ పరిధిలో 2,75,000 కనిష్ట విలువ. అంటే ఇది మినిమం రేట్ అనమాట. ఇది సాగు భూములకు సంబంధించి, అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి, ఎకరాల లెక్కన మనం కొనుగోలు చేసే భూములకు సంబంధించి. గ్రామాల్లో అయితే 2.75 lakh మినిమం. మున్సిపల్ కార్పొరేషన్ అయితే 5 లక్షలు. ఔటర్ని ఆనుకుని ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో అంటే ఔటర్ అవతల 10 లక్షలు. ఓఆర్ఆర్ లోపల అంటే కోర్ హైదరాబాద్లో 15 లక్షలు ఎకరానికి. సో ఎకరా భూమి 15 లక్షలు అయితే 15 లక్షలు ఇంటూ 15 లక్షలకి ట్యాక్స్ అనమాట. 7.5% కదా దాంట్లోంచి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ప్రాంతాల వారీగా ఎంత పెంచాలి అనే దానిపై అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. అయితే గరిష్టంగా 100% మించి పెంచకుండా సీలింగ్ పెట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆయా ప్రాంతాల్లో ఉండే లావాదేవీల ఆధారంగా కనిష్టంగా 5% నుంచి 100% వరకు భూముల మార్కెట్ విలువలు పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసిరట. సో ఇది మన తెలంగాణలో భూముల ధరల పెంపుకు సంబంధించినటువంటి వార్త.